వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఓ పత్రికా పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యిన మంత్రి లోకేష్ టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేస్తుందని వార్త రాసిన బ్లూ మీడియాను వదిలేది లేదన్న చిన్నబాబు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి మేమెవరం సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్. సీఎం లేదా డిప్యూటీ సీఎం అన్న ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలి. అవుట్ కామెంట్స్ చేసిన అయ్యన్న పాత్రుడు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కార్యకర్తలు తమ సమిష్టి కృషితో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం చేసిన ప్రభుత్వ తుని ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన దివ్య. మంత్రి నారా లోకేష్ విశాఖలో కోర్టుకు వెళ్లారు. ఓ పత్రిక పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు ఆయన హాజరయ్యారు. కాగా ఆ పత్రిక తరఫున న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ 2019లో బ్లూ మీడియా పత్రిక తనపై ఒక కథనం రాసిందని, తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని వార్త రాసిందని, దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ పత్రికపై లీగల్ నోటీసు జారీ చేశానని లోకేష్ తెలిపారు. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి. గతంలో కూడా నేను చూశాను, నాకు నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్నలు సమాధానం చెప్పి అవును సార్. అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాశా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా
తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఏంది నేర్చుకుంటాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికా నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా, 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఇట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతా కూడా కరెక్ట్గా. లెట్ ఇన్వెస్టిగేషన్. ఎస్ ఎస్, మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు. విజయసాయి రెడ్డి గారు, రా బిడ్డ రా అని ఇంటికి. అన్నీ బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అవునండి. ఇప్పటికీ అంటే దాదాపు 6-7 నెలలు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా. ఎక్కడ కూడా గతంలో అధికారులు కూడా స్ట్రైక్ అయింది, అసలు లీగల్ గా ఉంది. సో ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు. సో స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి మేమెవరంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా అయింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తామేలా అడుగుతామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలన్నారు. విశాఖలో జరుగుతున్న పర్యాటక శాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ఈ మేరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లపై అనూహ్యంగా స్పందించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు దారితీశాయి. అందరికీ నమస్కారం అండి. ఈవేళ టూరిజం మినిస్టర్ గారు, టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చూశారు. చాలా సంతోషం. ఇంకేదంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ప్రాంతం వరకు ఇన్ని అవకాశాలు ఉన్నా గత 5 సంవత్సరాల్లో టూరిజం
పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగు ఇంతతో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దాన్ని కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది. మన టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది, తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. మనకి మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే, లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అది ఇది ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా వచ్చాను, రాత్రి వచ్చాను. నేను మాకు చెప్పి నార్మల్ చెప్పి అప్పుడే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ వచ్చారు. మేము అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తితో కృషి చేస్తాం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా అవసరం, ఏదైనా అభివృద్ధి చెందాలని మీడియా కూడా అవసరం, ప్రచారం అవసరం. మీరు కూడా విశాఖపట్నం తాలూకు అందచందాలని, అరకు వ్యాలీ తాలూకు అందచందాలని, మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీకు సహాయం చేయమని చెప్పి మీ అందరికీ కోరుకున్నాను. దావోస్ పర్యటన అభివృద్ధి పరంగా ఎట్లా చూడొచ్చు? మనకు దావోస్ పర్యటన అభివృద్ధి పరంగా ఎట్లా చూస్తారు? అది పొలిటికల్ అవుతుంది. టీడీపీ సీనియర్ లీడర్ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు. మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా? అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆ వైభవాన్ని నలుదిశలా చాటి చెబుతామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కల్ పిలుపునిచ్చారు. అరసవల్లి ఆలయంలో సూర్య నమస్కారాలను స్థానిక ఎమ్మెల్యే గౌండశంకర్, జిల్లా అధికారులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకులతో కలిసి సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కర్డన్ రైజర్ గా ఈ సూర్య నమస్కారాలు నిర్వహించామన్నారు. మరలా ఫిబ్రవరి 2వ తేదీన సూర్య నమస్కారాలతో 3 రోజుల వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గౌండశంకర్ మాట్లాడుతూ 3 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నిర్వహించే ఈ రథసప్తమి వేడుకలు చిక్కాలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోతున్నదని ఆకాంక్షించారు. రథసప్తమికి ముందు సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు శ్రీకారం చుట్టిన జిల్లా అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్టీఓ సాయి ప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, ఆశు విభాగం డాక్టర్ జగదీష్, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఉపాధి అధికారి సుధా, వికలాంగుల శాఖ ఏడి కవిత తదితరులు పాల్గొన్నారు.
ఓకే, నమస్కారం. నా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రక్త సప్తమి స్టేట్ పండుగ, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటన చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సో దీనికి ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 డేస్ స్టేట్ ఫెస్టివల్గా మనం అందరూ సెలబ్రేట్ చేయాలి. అదే దీనికోసం ఈరోజు ఒక కర్టెన్ రేజర్ లాగా, అంటే స్టార్టింగ్గా మనం ఒక ప్రోగ్రాం పెట్టాం. టెంపుల్ లోపల దాదాపు ఒక 50 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంకా వాళ్ళతో పాటు మీడియా మిత్రులు చాలామంది రావడం జరిగింది. యోగా ఇన్స్ట్రక్టర్స్, యోగా ఎంతూజియాస్ట్ ఇక్కడ వచ్చి సూర్య నమస్కారాలు ఒక 12 సూర్య నమస్కారాలు మనం అందరూ చేసాం. ఇది ఎందుకని అంటే సెకండ్న మార్నింగ్ 7 o'clock 8 o'clock ఆ టైంకి 80 feet రోడ్లో ఒక మాస్ యోగా, అదే మాస్ సూర్య నమస్కారాలు మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక అట్లీస్ట్ 6 days ఒక ట్రైనింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి మనకి తెలిసిపోతుంది. ఇది కాకుండా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అది కూడా మనకి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ టెంపుల్లో మనం మొదలు పెట్టాం. టెంపుల్ కాకుండా ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క విలేజ్లో, ఇది కాకుండా ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మన పబ్లిక్ ఈ మెసేజ్ మనం తీసుకువెళ్తున్నాం ఈరోజు. ఇది కాకుండా మన కాలేజెస్, స్కూల్స్ ద్వారా కూడా సూర్య నమస్కారం ప్రతి ఒక్క చోట్ల పొద్దున జరగాలి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 1 week మనం సూర్య నమస్కారం చేస్తూ సెకండ్ మార్నింగ్ 80 feet రోడ్లో ఒక మెగా సూర్యనారాయణ ప్రోగ్రామ్ మనం పెడుతున్నాం. ఇది కాకుండా సెకండ్న కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, క్రీడా పోటీలు కూడా జరుగుతాయి. మెయిన్ వెన్యూ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఆర్ట్స్ కాలేజ్ పెట్టడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వెన్యూ మున్సిపల్ గ్రౌండ్ పెట్టడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ కానీ, ఇది కాకుండా రిఫ్రెష్మెంట్స్ కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ మనం అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ రథ సప్తమి ఫెస్టివల్కి రావాలి. మీరు కూడా మీ సజెషన్స్ ఇవ్వాలి. ఇది కాకుండా 3rd నైట్ నుంచి 12 నుంచి ఈ దర్శనాలు మొదలవుతాయి. సో అందరూ దయచేసి ఈ ఫెస్టివల్లో పాల్గొవాలి. అది అరసవెల్లి రథసప్తమి పండుగ రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగిన తర్వాత ఇందులో చాలా కార్యక్రమాలు చేయిస్తున్నాము. అందులో భాగంగా సామూహిక సూర్య నమస్కారాలు ఫిబ్రవరి 2న 7 నుంచి 8 టైం వ్యవధిలోని 80 feet రోడ్లోని జరిపిస్తాము. సో ఆ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దానికి కర్టెన్ రైజర్ ఈవెంట్గా ఇవాళ అరసవెల్లి టెంపుల్లోని కలెక్టర్ గారు మరియు గౌరవ శ్రీకాకుళం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్ ఆయుష్ డాక్టర్ గారు కూడా ఇక్కడ కొంతమందిని పిలిపించి యోగా గురువులతోని ఒక ప్రాక్టీస్ ఈవెంట్గా చేయించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయంలోని, విలేజ్లోని, స్కూల్స్లో కూడా మనం ఇవాళ తెల్లవారుజామున 8 గంటలకి యోగా సూర్య నమస్కారాలు చేయవలసిందిగా చెప్పారు. సో జిల్లా వ్యాప్తంగా ఇది జరుగుతుంది. సో మనకి యోగా ఎంత విశిష్టమైనదో తెలిసింది కాబట్టి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా మనం చాలా తీసుకొని వెళ్తున్నాము. ఆ యోగాని ఇంకా మనము బాగా ప్రపంచవ్యాప్తంగా మనము విస్తరించడానికి మనకి సూర్య నమస్కారాలు అదే మన ఈ పండుగ సందర్భంగా చేయడం కూడా చాలా మంచి పరిణామం. సో ఇదే విధంగా మనము అన్ని స్కూల్స్, కాలేజెస్లో చేయిస్తాము. సో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శుభోదయం, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగదీష్. ఆయుష్ డిపార్ట్మెంట్లో సీనియర్ వైద్యాధికారిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నానండి. ఈరోజు ప్రోగ్రాం ఏమిటండి, మనకి 2nd ఫిబ్రవరి రథసప్తమి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సామూహిక సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ని 80 feet రోడ్లో ఆర్గనైజ్ చేయమని ఆదేశించి ఉన్నారండి. ఈ సందర్భంగా మేము విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ శ్రీకాకుళం జిల్లా హెడ్-క్వార్టర్ 80 feet రోడ్లో 5,000 మంది యోగా సాధకులు, యోగా అభ్యాసకులు మరియు పీపుల్తో మేము సామూహిక సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఈ క్రమంలో ఈరోజు 27th January ఈరోజు మార్నింగ్ మేము 8 to 9 వరకు 1 hour ప్రోగ్రామ్ని ఓన్లీ ఇది ప్రీ ఈవెంట్ ప్రోగ్రామ్ అంటే దాన్ని కర్టన్ రైజ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే జరుగుతున్నటువంటి ఈ రథసప్తమి రథం సందర్భంగా పబ్లిక్ని సూర్య నమస్కారాలపైన అవగాహన కల్పించడం కొరకు ఈరోజు 27th మార్నింగ్ 8 to 9 కలెక్టర్ గారు వారి ఆదేశానుసారం
అరసవల్లి టెంపుల్ ఈ మండపం వద్ద మేము సూర్య నమస్కారాల యొక్క ప్రోగ్రాం అనేది మేము యోగా సాధకుల చేత ప్రీవెంట్ ప్రోగ్రాం కింద ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సో రాబో 2 ఫిబ్రవరి 80 ఫీట్ రోడ్లో జరగబోతున్నటువంటి ఈ రథసప్తమి సామూహిక సూర్య నమస్కారాలకు సంబంధించి పబ్లిక్ మేము విన్నవించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ యూనిఫామ్గా వైట్ డ్రెస్ని వేసుకోవడానికి ప్రయత్నించండి, లేదా లైట్ కలరు వీలైనంత వరకు వైట్ డ్రెస్ని అందరూ కూడాను యూనిఫామ్గా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందండి. పబ్లిక్ అందరూ కూడాను 7 o'clock ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6:30కి ఒక అరగంట ముందు 80 ఫీట్ రోడ్డు వెన్యూకి అందరూ కూడా అక్కడికి అరగంట ముందు వచ్చినట్లయితే లైన్ ఫార్మేషను ఇతర అరేంజ్మెంట్స్ అని చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ యొక్క వెహికల్స్లోను బస్సెస్లో వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడాను మీకు మేము ఒక జిల్లా ఎస్పీ గారి వారి యొక్క ఆదేశానుసారము ట్రాఫిక్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ వారు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏ మార్గంలో వచ్చేవారు ఏ విధంగా ఎక్కడికి వెన్యూకి రీచ్ అవ్వాలనేది వారు డిజైన్ చేసి ఎస్పీ గారు వారు మనకు ఆదేశిస్తారు. దాని ప్రకారం సంబంధించినటువంటి వెహికల్స్ అని కూడాను రావాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ సమష్టి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారని, ఆ దశలో యువనేత నారా లోకేష్ చేసిన పాదయాత్ర ఎంతో కీలక ఘట్టంగా మారిందని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన చేసి సంక్షేమ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ పాదయాత్ర పూర్తి చేసే 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలో పలు సామాజిక వర్గాలు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సూర్ల లోవరాజు, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, చిటికల శ్రీనివాసరావు, పప్పు నవీన్, మల్ల గణేష్, సిద్ధాంత సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ గారు కార్యకర్తలందరూ రామలింగర్కి వెళ్ళండి బాబు. స్నాక్స్ తీసుకుంటారు కదా రామలింగర్ తీసుకెళ్ళండి. ఓకే రాముగారు వచ్చండి, మీరు వచ్చండి. అమ్మా కూర్చోండి. ఓయ్
నాడు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అంతు పట్టించాలని మన యువనేత లోకేష్ గారు చేపట్టిన యాత్ర యువగళం యాత్ర. ఈ యువగళం యాత్ర ద్వారా ప్రజలందరినీ కలుసుకుంటూ సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈ యువగళం యాత్ర మన కూటమి ప్రభుత్వం విజయానికి ఎంతో దోహదపడింది. అలాంటి యువగళం యాత్ర దాదాపు 18 నెలలు సాగింది. 3132 కిలోమీటర్లు కవర్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఆ 3000 కిలోమీటర్లు పైలాన్ కూడా మన తుని నియోజకవర్గానికి అందింది. ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం ఆయన 3000 కిలోమీటర్ పైలాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవడం. అలానే ఆయన యువగళం యాత్ర ద్వారా లోకేష్ గారు వెళ్తూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ఒక హామీ మన 3000 పైలాన్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయాలనే ఉద్దేశం ఉండింది. అది కూడా అన్న క్యాంటీన్ మనం రీఓపెన్ చేసుకున్నాము. ఇలా ఎన్నో హామీలు ఇచ్చుకుంటా వెళ్ళారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు కూడా మనం పూరించుకుంటూ వస్తున్నాము. ఈ హామీలే కాకుండా సూపర్ 6 పథకాలు ఏవైతేనే అవన్నీ కూడా తప్పకుండా మనం అమలు చేసుకుంటాం. మన కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తాము. అలాగే ఏదైతే ఈ హామీలన్నీ ఉన్నాయో ప్రజలందరికీ అంచెలంచెలుగా ఈ హామీలన్నీ వర్తించడం జరుగుతుంది. మన లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి ఎన్నో మైల్ రాయలు ఆయన జీవితంలో మళ్ళీ ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. ఆర్థిక స్తోమత లేని వారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, నిరుపేదలు న్యాయపరమైన సలహాలు సూచనలు పొంది కారాగారంలో ఖైదీలుగా ఉన్నవారు ₹1 ఖర్చు లేకుండా బెయిల్పై బయటకు రావడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధులు పట్టా అంజనీ కుమార్, పైడి హర్షవర్ధన్, కేతుల ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి ఇక్కడ చేయాల్సింది, మనం చేసేది ఏంటి, జనాలకు ఏం మంచి జరుగుతుంది దీనివల్ల అన్ని చెప్తారు. అది రాదు, నలసా నుంచి వస్తుంది, వాళ్ళు కనెక్ట్ చేస్తారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఈ పేద ప్రజలు అంటే ముద్దాయిల్ని డబ్బులు పెట్టుకోలేక వాళ్ళకి సరైన న్యాయ సహాయము పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరకును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ పెట్టారు. ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎవరైనా ముద్దాయిలు తమకు ఆర్థిక స్తోమత లేకపోయినా, లేదు మేము లాయర్ని పెట్టుకునే స్తోమత వాళ్ళకి లేకపోయినప్పటికీ వాళ్ళకు అప్లికేషను కోర్టు వారికి కానీ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి కానీ సమర్పించుకుంటే వాళ్ళ తరఫున 3 అపాయింట్ చేశారు. ఇక్కడ ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకు పరిమితంగా. ఈ హెడ్ క్వార్టర్స్లో నేను అనగా కొమరాపు ఆఫీస్ నాయుడు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా, పుట్ట అంజనీ కుమారు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా, హర్షవర్ధన్ రావు పైడి హర్షవర్ధన్ రావు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ఈ 3 ఇక్కడ ఈ మాకు అప్లికేషన్లు ఏవైనా వస్తాయంటే వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళ తరపున ముద్దాయిల తరపున వాదించి వాళ్ళకి తగిన విధంగా అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ కేసుని మేము వాదిస్తాం. వాళ్ళ తరపున ఏ విధమైన ఫీజు కానీ తీసుకోము. ఎందుకంటే కేసు విచారణ జరగకూడదన్న ఒక కాన్సెప్ట్తో దేశం మొత్తం మీద ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అందులో భాగంగా మా జిల్లా నుంచి మేము చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ 3 కూడా నియామకం జరిగింది. గడిచిన సంవత్సరం నుంచి కూడా, ఇది సంవత్సరం 6 మాసాల నుంచి కూడా
శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకి అనుబంధంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇందులో ఏంటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి ఎవరెవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేక ఆ కోర్టులో తమ తాలూకా వాదన వినిపించుకోలేక పేదరికం అడ్డుగా ఉండి న్యాయం జరగదేమో అన్న బాధ లేకుండా వాళ్ళ తరపున న్యాయాన్ని అందించే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం 6 మాసాలుగా అనేక కేసులు మా ద్వారా మా సంస్థ ద్వారా పరిష్కారం అయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం మా ద్వారా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న బిందు మాధవ్ ఐపీఎస్ సోమవారం పంచరామ క్షేత్రం అయిన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎస్పీ బిందు మాధవ్ కు ఆలయ ఈవో బల్ల నీలకంఠం స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నంది మండల వద్ద వేదస్వస్తి పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీలో బిందు మాధవ్ కర్నూలు నుండి కాకినాడకు ఎస్పీగా బదిలీపై వచ్చారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావు పాల్గొన్నారు. సమాజం ద్వారా లభించిన గుర్తింపును సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవలసిన నైతిక బాధ్యత నాయకులుగా మనందరిపైన ఉందని ఆ దిశలోనే పారా అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులను ప్రోత్సాహం కోసం క్రీడలను ప్రారంభించామని, రేపటి రోజున ఈ ప్రతిభ దేశ ప్రతిష్టను ఖండాంతరాలు దాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్తు తెలిపారు. కాకినాడ జిల్లా తుని రాజా కళాశాల మైదానంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న దివ్యాంగుల వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమై క్రీడా అభిమానులను, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి దివ్యాంగులు పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంతి క్రీడాకారులను ఉత్తేజపరిచి ప్రోత్సహించడం క్రీడా వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మీడియా లీగల్ సెల్ కన్వీనర్ బోడపాటి సతీష్, ప్రోగ్రాం కన్వీనర్ గోవింద్, ప్రశాంత్, ట్రెజరీ సంతోష్, గణేష్, స్వరూప్, ఆర్గనైజర్స్ నాగశక్తి, శ్రీను, మధు, సత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తునిలో రాజా గ్రౌండ్స్ లోని అంగవైకల్యం శరీరానికే మనసుకు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయరు ఈరోజు పారా ఒలింపిక్స్ ఈరోజు తుని రాజా గ్రౌండ్స్లో ఆడుతున్నారు. ఈ యొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివదత్ గారు, అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి, మేము వ్యవహరిస్తున్నాం. అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తా అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం, కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు చూశారు, ఇప్పుడు ఒక్కొక్కరు మేము గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు. ఇలానే చాలా ఆనందంగా ఉంది. దగ్గర ఒక 120 మంది వరకు టీమ్స్ వచ్చారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి. వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారని చెప్పి, అలానే ముందు మేము ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఈ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ఆడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్టేట్ లెవెల్ పెట్టాం, రేపు నేషనల్ లెవెల్ అలా పారాకి కూడా తీసుకొని వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది మాకు. ఇది ఒలింపిక్స్కి వెళ్తుంది అన్నది మేము గట్టిగా నమ్ముతున్నాం. అలానే మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ధన్యవాదాలు తీసుకుంటాం. మరి కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున పారా వాలీబాల్ 4th సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం,
అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది. సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీట్, రాష్ట్రం మొత్తం మీద ఇది 4th మీట్. సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరఫున, అలాగే బీచ్ వాలీబాల్, అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము. సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్ స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్పంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని, ఇండియా తరఫున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ప్రయత్నం ఒక కనీసం 2-3 ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. నా పేరు రమణి. సో దివ్యాంగుల్లో ఇలాంటి పోటీలు చేయడం వల్ల మానసికంగా వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. సో అదేవిధంగా ఈ పోటీలు అనేవి రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మేము ముందుకు వెళ్ళాలి. ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళకి టీం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గర్ల్స్ టీం అనేది లేదు సార్. సో ఇలాంటి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా శివదత్త సార్ గారు ఈ పోటీలు నిర్వహించడం వల్ల మాకు చాలా వరకు ఉపయోగపడుతుంది సార్. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మాయిలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలరని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి టీం అనేది ఉంది సార్. మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్ల్స్ టీం లేదు. సో ఆ గర్ల్స్ టీం ఫామ్ అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పారా వాలీబాల్ అసోసియేషన్కి ఏదైనా సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం జడేరు పంచాయతీ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అల్లూరి సీతారామరాజు నడయాడినటువంటి పైడిపుట్ట అడ్డతీగల గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తన పూర్వజన్మ సుకృతం అని గౌతమ్ రాజు అన్నారు. కార్యక్రమంలో గౌతమ్ రాజు మిత్ర బృందం, స్థానిక నాయకులు కనిగిరి రాంబాబు, అల్లూరి సీతారామరాజు సంఘం అధ్యక్షులు పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ స్వామీజీ తణుకు వెంకటరామయ్య, విగ్రహదాత రాయవరపు వీర వెంకట సత్యనారాయణ, స్థలదాత చెక్కాలింగారెడ్డి, అలాగే వెంకట సత్యనారాయణరాజు, దంతులూరు సుబ్బరాజు, రుద్రరాజు, వెంకట సూర్యనారాయణరాజు, వాడపల్లి వెంకటరమణయ్య, ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీకాంత్, కోశాధికారి బాల శ్రీనివాస్, శ్యామల వరలక్ష్మి, ప్రత్యేక అధికారులుగా చోడిశెట్టి సుబ్బారావు, అలాగే రమణ శ్రీనివాస్, హరదీపక్, వెల్లాల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అభి గురుగారు ఏడా ఆగండి 2 నిమిషాలు ఉంది తెస్తా. అబ్బారెడ్డి గారు అంటే అలా చూస్తారు. పాతపట్నం మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎంజీఆర్, విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటిన సీఎం ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెలార్ మిట్టల్ నిపల్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారిదని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ 4 రోజుల ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు అని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఐపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో బ్రాండ్ ఏపీగా మార్చితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ అంధకారంలో తోశారు.
ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రాత్రాపగులు కష్టపడి దావోసులో -60 డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానేమి లోకేష్ గారు ఏమైందండి ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి, పెట్టుబడులు ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే -6 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉండమంటే సామాన్య విషయం కాదు. అదిని కూడా నువ్వు వెళ్తూ విజయవంతంగా పారిశ్రామికవేత్తలతో అందరితో కూర్చొని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి విజన్ చూసి ఏఐ గురించి విజన్ చూసి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ రెడ్ కార్పెట్ పరిచి ఈ రాష్ట్రానికి మేము వస్తాం, పెట్టుబడులు పెట్టేస్తామని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం. ఆ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఐటీ రంగాన్ని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేస్తుంది కూడా, ఏఐని కూడా డెవలప్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు. చూసి ప్రపంచ దేశాలు కూడాను పారిశ్రామికవేత్తలు కూడాను నిరుగిరిపోయారు. అందుకే ఈ రోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈ రోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, పారిశ్రామిక వాడలు అంధకారంలోకి వెళ్ళిపోయి అభివృద్ధి అనేది శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రగతి రథచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు వస్తుంది. లోకేష్ గారిని తీసుకోండి, ఆయన రాత్రాపగులు కష్టపడి తండ్రి కొడుకులు ఇద్దరు రాత్రాపగులు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు 20 లక్షల ఉద్యోగుల కల్పన కోసం దావోసులో ఉండి ఆయన బర్త్డే కూడా, లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి దావోసులో ఉండి ఈ కార్యక్రమం చేశారంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన 7-4 మాసాల్లో సుమారుగా 5 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి. 40,000 మంది 40,000 ఉద్యోగాలు మనకి మనం సృష్టించాము. అందరికీ నమస్కారం. దావోస్ పర్యటనకి వెళ్ళిన మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి పారిశ్రామిక వ్యక్తులు అందరితో మీటింగ్ పెట్టి దిగ్విజయంగా సభను ముగించుకొని పెట్టుబడులతో ఈ రోజు ఆంధ్రప్రదేశానికి వాళ్ళు రావడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశం బాగుండాలి అని ఆలోచించి భారతదేశం వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రులందరికీ నాయకత్వం వహించి ఈ రోజు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చారు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది. 2014-2019 మధ్యలో నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 11.5 lakhs క్రోర్స్ ఆ రోజు ఇక్కడ తెచ్చి పరిశ్రమలు నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 11 లక్షల కోట్ల పైన ఈ డబ్బులు జే ట్యాక్స్ అని పేరుతో వీళ్ళందరినీ ఏంటి పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళకి అల్లపెట్టి వీళ్ళందరినీ బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి చేసి గత 2019-2024 మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెయిన్బోవళ్లు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారన్నారు. భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో చర్చించి తప్పకుండా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ సంక్షేమ పథకాలు అమలుతో పాటు మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏమైనా మారితే ఇట్లాంటి గతంలో ప్రభుత్వం లాగా గత ముఖ్యమంత్రి లాగా నెగిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం, ఏకైక భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ అందిపుచ్చుకోవడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉందనేది గమనించాలి. ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు
కాదు అని మా బోటోళ్ళం, లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, మేము చాలామంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామిగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం. అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1 A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి. ఒక్క మాట మటుకు వాస్తవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ. ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటికి వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు నిలబోతా ఉన్నారు. మిగిలేది ఎవరంటే ఆ 2వ భాగం వాళ్ళే. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పారో, ఒక్క అవకాశం ఇవ్వమన్నారో, ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాకుండా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ని పాడు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, నేను అది సాక్ష్యాలతో కూడా నిరూపించగలను, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థను స్థాపిస్తామని ముందుకు వస్తే 34 సీట్లకు గాను దాదాపుగా 30 సీట్లు గతంలో ఇక్కడ రాజధాని పెడితే 30 సీట్లలో ఓడించి మనకి గెలిపించారు. కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు సంస్థలు పెట్టినా వాళ్ళేమి విలువెవరో గౌరవెవరు, కాబట్టి ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఈ ప్రాంతంలో వస్తున్న రాజధాని అమరావతిని ఏ రకంగా 3 రాజధానుల పేరుతో నాటకం ఆడి పాడు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీ విధానాలను ప్రజలు తిరస్కరించి ఇటు అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, అటు వైజాగ్ ప్రజలు, ఇటు కర్నూలు కడప ప్రజలు ఇంతమంది గుణపాఠం చెప్పినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ మొన్న వరదలు వస్తుంటే ఈ వరదల వల్ల అమరావతి మునిగిందని చెప్పి మళ్ళీ అదే పందా ఎత్తుకొని ఆ వాళ్ళ విషప పత్రిక సాక్షిలో ఆ విషయాలే రాయాలని ప్రయత్నం చేశారంటే ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం అప్పులు పాలు చేసి మీట నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పబ్బం గడపాలని చెప్పి చూస్తా ఉన్నాడు తప్పితే, గతంలో చేసిన మాదిరి చేయాలని చూస్తున్నాడు తప్పితే, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా 2 కళ్ళుతో ముందుకు సాగాలన్నా కూటమికే సాధ్యం. అది నిరూపితమైంది. ఈ 6-7 మాసాల్లోనే ఈ మైలవరం నియోజకవర్గంలో పెద్దలకు శ్రీకాకుళంలో వేదాంత శ్రవణం, విద్యార్థులకు సంస్కార సుధా కార్యక్రమాలు జరుగుతాయని శ్రీకాకుళం శ్రీ కోదండ రామాలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరం ఉపనిషేత మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. దక్షిణాంనాయ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి అహం బ్రహ్మాస్మి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ రిట్రీట్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆఫ్లైన్ వేదాంత రిట్రీట్ ని శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతూ అందులో భాగంగా రానున్న శుక్రవారం శనివారం శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు రాష్ట్రపతి సన్మాన గ్రహీత దర్శన అలంకార మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ప్రవచనం చెప్పడానికి శ్రీకాకుళం వస్తున్నారన్నారు. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి వారు ఈ
చాలా ఏళ్ల తర్వాత వారి వాత్సల్యం మన శ్రీకాకుళం మీద కురిపిస్తున్నారు. ఆ వాత్సల్యంలో వారి ఆస్థాన శృంగేరి పీఠాస్థాన ఉపవాసులు దక్షిణాలంకార రాష్ట్రపతి అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు శ్రీకాకుళం తేదీ 31/1/2025 శుక్రవారం నాడు, అలాగే 1/2/2025 శనివారం నాడు శ్రీకాకుళంలో వేదాంత శ్రవణం సంస్కార సుధారణ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో పీఠం వారి ఆధ్వర్యంలో అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆలయం కరుణాలయం నమామి భగవత్ప శ్రీ 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 శృంగేరి జగద్గురువులు దక్షిణామనాయ పీఠం శ్రీ సద్గురు అయినటువంటి వారి యొక్క 50వ సంవత్సరం సన్యాస దీక్ష ఈ శుభ సందర్భంలో అహం బ్రహ్మాస్మితం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అదృష్టం ఏంటంటే ఇది మన శ్రీకాకుళం నుంచే ప్రప్రథమంగా ప్రారంభం. ఈ వేదాంత శ్రవణం అనేటువంటి దాన్ని ఈ కార్యక్రమానికి విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు ఉపన్యాసకులుగా మనకి శ్రీకాకుళం ఇచ్చేస్తున్నారు. శుక్రవారం సాయంకాలం 3 గంటలకు వస్తారు. ఉపనిషత్తు మందిరంలో ఈ కార్యక్రమం సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఒక పాస్ కూడా నిర్ణయం చేశారు. ఎందుకంటే ఉచితమే, దీనికి డబ్బులు అక్కర్లేదు. కానీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అన్నది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కూటమి ప్రభుత్వం దక్కించుకోవడంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రముఖ పాత్రను పోషించిందని టీడీపీ కార్పొరేటర్ వెల్లూరి భాస్కరరావు అన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి అధికారంలోకి వచ్చాక మంత్రి హోదాలో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విశాఖలో జరుగుతున్న టూరిజం సదస్సు ద్వారా ఏపీలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్న ఆరోపణలు రుజువైతే చట్టరీత్యా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆయన ఆలోచనలో బ్రహ్మరథం పట్టారు కాబట్టి 6 నెలల కిందట జరిగిన ఎలక్షన్స్లో 94% రిజల్ట్ 100కి 100 సీట్లు 175 సీట్లు పోటీ చేస్తే 100కి 94% చొప్పున 175లోని 164 సీట్లు నిజంగా ఆశీర్వదించి కూటమి నాయకులకి పట్టం కట్టారని అంటే ఈ యొక్క పట్టాభిషేకం అన్నది చరిత్రలో ఒక చరిత్ర అని చెప్పేసి మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. చరిత్రలో నిలిచిపోతుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చేసిన ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లోని పల్లెటూరులోని వెళ్ళి ఆయన సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు క్షుణ్ణంగా, ఎందుకంటే ఆ ఏవైతే ప్రాబ్లంలు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ప్రక్షాళన కోసం ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసే దిశగా, అలాగే వాటన్నింటిని కూడా సొల్యూషన్ కూడా ఆయన దగ్గర ఉందని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏవైతే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అధ్వానంగా తయారు చేసిన రోడ్లు బాగు చేసాం. ఎందుకంటే గతంలో చూస్తే 1100 కిలోమీటర్లు కూడా 5 సంవత్సరాలకి వేయలేన చెత్త పరిపాలన నుంచి ఈరోజు 3600 కిలోమీటర్ల రోడ్లు పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మొత్తం అన్ని కూడా 3600 కిలోమీటర్ల రోడ్లు ఈరోజు బ్లాక్ టాప్ రోడ్లు 6 నెలల కాలంలోనే వేసి చూపించారని అంటే ఇది పరిపాలన మీద దృష్టి సారించడం. ఇప్పుడు ఇంకా సబ్సిడీ పథకాలు కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి ప్రభుత్వం నుంచి ఒకటిగా వేయడానికి రెడీగా సిద్ధమవుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు సుమారు రోజుకి 16 నుంచి 18 గంటలు, ఎందుకంటే 24 గంటల్లో 8 గంటలు 12 గంటలు వీడియో గేమ్లు పబ్జి గేమ్లు ఆడుకునే నాయకుడి దగ్గర నుంచి ఈరోజు డైరెక్ట్గా ప్రజా పరిపాలన కోసం అటు ఎముకలు కొరికే చలిలో కూడా దావోస్లో తెల్లవారు 5 గంటలకు కానివ్వండి, 4 గంటలు 6 గంటలకు కానివ్వండి, ఎముకలు కొరికే చలిలో కూడా నవయవన యువకుడిలాగా 76 సంవత్సరాలు అయిన పెద్ద ఆయన కూడా ఈరోజు అంత కష్టపడతా ఉన్నాడు. ఆ తండ్రికి తగ్గట్టుగా కొడుకు కూడా కష్టపడతా ఉన్నాడు. ఇది పరిపాలన కోసం, ప్రజలకి మెరుగైన పరిపాలన ఇవ్వాలని ఒక ఆలోచన కోసం. ఇటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కూడా మీరు అనవసరం అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. కూడా రేపు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని నారా లోకేష్ గారి తాలూకా దీంట్లోని కూడా వారందరికీ కూడా డిపాజిట్ అయిన తర్వాత ఈ రోజు ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ ఆత్మసాక్షిగా, వాళ్ళ మనస్సాక్షిగా ట్రోలింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బహిరంగంగా ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తారండి. చెప్పాలి. వాళ్ళు నిజంగా అంటే అనకూడదు, కానీ వాళ్ళకి ఆత్మ పరిశీలన ఉంటే ఆత్మసాక్షిగా వాళ్ళు బయటకు వచ్చి ప్రమాణం చేసి ప్రతి ఒక్కరికి కూడా ట్రోలింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి
నిస్సిగ్గుగా క్షమాపణ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, నారా లోకేష్ గారికి కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే పర్యాటకులు వచ్చే విధంగా, ఎందుకంటే పర్యాటకులు ఏ రోజైతే విశాఖపట్నాన్ని మనకి ఇంకా 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 మోర్ వస్తూ ఉంటారో మనకి ఆటోమేటిక్గా పర్యాటకంగా కూడా మనం ఇంకా అభివృద్ధి చెందితే పర్యాటకంగా కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయిందనుకోండి, రాష్ట్రంలో ఇంకా ఇంకా మనం ఇంకా సంక్షేమ ఫలాలు చేయడానికి ప్రజలు బాగుపడే విధంగా, ఎందుకంటే ఒక వ్యాపారాలు పెరగడానికి, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి, ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నానండి. అది మేతల ప్రభుత్వం వైసీపీ మేతలు మోయడం వల్ల, ఎందుకంటే ఏది కూడా సబాబుగా సజావుగా జరగకపోవడం వల్లనే వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు అలా కాకుండా సొసైటీ బాగుండాలి, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో, గొప్ప ఆలోచనతో ఈరోజు కూటమి నాయకులు నేతలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందున్నారు. అలాగే ఈ వైసీపీ నేతలందరూ కూడా యాక్టివ్ అయ్యారు. దేంట్లోనేంటే వాళ్ళు కోతల కోడిలో యాక్టివ్ అయ్యారు, మేతల మేడిలో యాక్టివ్ అయ్యారు. రాబోయేదంతా కూడా జగన్ ప్రభుత్వం అంటున్నారు, కానీ 200% జగన్ని 151ని 11కి పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో 11ని 1కే పరిమితం చేస్తారని చెప్పేసి కూడా ఈ విధంగా మీకు మీడియా ద్వారా మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్ని నమ్మే అంత దీనిలో స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం ఎక్కడా లేరు. ఎందుకంటే అది కడప కానివ్వండి, ఇడుపులపై కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కానివ్వండి, ఎక్కడ కూడా రాయలసీమ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే అంత ఆలోచన ఏ ప్రజలకి కూడా లేదండి. ప్రజలకే కాదు కదా, వాళ్ళ సొంత మనుషులైన సాయిరెడ్డి గారు కానివ్వండి, అలాగే వాళ్ళ సొంత సోదరిమణి అయిన షర్మిలారెడ్డి గారు కానివ్వండి, ఆయనతో కూడా ట్రావెల్ చేసిన ఎంతోమంది ఆయన తాలూకా నాయకత్వ వైఫల్యాన్ని చూసి ఎద్దేవా చేసి అందరూ కూడా బయటకు వస్తున్నవారో తప్పితే ఆయన్ని ఆశీర్వదించుదామని ఆయన పక్కగా చేరే ఇంకొక మోర్ అంటే ఒక న్యూ పర్సన్ అన్నది ఎవరు కూడా యాడ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టిన అటువంటి నేతని మళ్ళీ తీసుకురావడం అన్నది అది జరగని పని అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. వాళ్ళు అధికార మదంతో చేసిన పాపాలను కానివ్వండి, అధికార మదంతో చేసిన కామాలను కానివ్వండి, ఎందుకంటే విజయసాయి రెడ్డి గురించి మీకు చెప్పవసరం లేదు. ఇవో శాంతి గారిని ఆయన ఏం చేశాడో, ఎలా చేశాడో, అలాగే రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నది కూటమి నేతలు కానివ్వండి, కూటమి నాయకత్వం కానివ్వండి, అలాగే జ్యుడిషియల్ కానివ్వండి, ప్రతిదీ కూడా మేము అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రకారంగానే కూటమి నేతలందరూ కూడా జ్యుడిషియల్ మేము అప్రోచ్ అవుతాము. యాజ్ పర్ జ్యుడిషియల్ లా ప్రకారంగానే ఆయన చేసిన విజయసాయి రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. విజయసాయి రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా నేర ఆరోపణ కదండి, నేర నిరూపితం చేసింది. నేర నిరూపితం అయిన తర్వాత ఆయనకి ఏదైతే న్యాయపరంగానే ఆయన చేసిన తప్పులకి, ఆయన చేసిన పాపాలకి తగిన చర్యలు జ్యుడిషియల్ ప్రకారంగా తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గత 50 సంవత్సరాలుగా బుర్రకథ కళాకారుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు ఆకాశవాణి, దూరదర్శన్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. 76 ఏళ్ల అప్పారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశదిన కర్మ జరుగుతున్న రోజే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషంతో అప్పారావును స్మరించుకున్నారు. 1949 సెప్టెంబర్ 9వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నడుకుదురులో మిరియాల వెంకట్రామయ్య తిరుపతమ్మలకు జన్మించిన అప్పారావు బుర్రకథ కళాకారుడిగా రావులపాలెంలో స్థిరపడ్డారు. భార్యతో కలిసి ఎన్నో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు వందలాది మందికి శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దారు. భార్య 2018లో మరణించగా ఈ నెల 15వ తేదీన అప్పారావు కన్నుమూశారు. రామచంద్రపురం ప్రాంతానికి చెందిన టీవీ, రేడియో కళాకారుడు రావిశెట్టి వీరేశవ శిష్యులైన అప్పారావు బుర్రకథకి జీవం పోసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అప్పారావుకు పద్మశ్రీ అవార్డు రావడంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారి ఇంటికి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఓవర్. నాకు తెలిసి మన మూడు జిల్లాలో కూడా ఎవరికి వచ్చి లేదు అసలు లేదండి. అవునవును కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు
ఈ మధ్యకాలంలో 56 సంవత్సరాల్లో నెక్స్ట్ అవార్డు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు నాన్నగారికి వచ్చిందని, ఇప్పుడు పద్మశ్రీ కూడా నాన్నగారికి వచ్చింది. ఈ ఫోటో మాదలా ప్రముఖ గాన కోకిల బుర్రకథ టైగర్ గాన కోకిల అని బిరుదాంకితులు. బుర్రకథ టైగర్ గా గాన కోకిలగా బిరుదాంకితులు. అనేక సత్కారాలు, గౌరవాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఎన్నో పొందినటువంటి గొప్ప వ్యక్తి. సువర్ణ గంట కంకణం కూడా అందుకున్నారు. సువర్ణ గంటా కంకణం కూడా అందుకున్నారు అంటే మరి ఈనాడు అనేక మంది ఈ రాష్ట్రంలో, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో బుర్రకథ కళాకారుల్ని 198 మంది ఆయన శిష్యులే అనేది ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటే చాలా ఆనందపడతా ఉన్నాను. మరి అటువంటి గొప్ప మహనీయునికి వారు చేసిన కృషిని, వారి చేసిన సేవని, 50 సంవత్సరాలుగా వారి పడిన తపన, సామాజిక స్పృహతో అనేక ప్రదర్శనలు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం, సమాజాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసినటువంటి కృషికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అంటే చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప మహానుభావులు కూడా పోటీ పడుతూ ఉంటారు. నాకు కూడా తెలుసు, ఎందుకంటే మా రికమెండేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారికి లేకపోతే గౌరవ ఎంపీలకి ఇమ్మనమని చాలా మంది కోరుతూ ఉంటారు. అటువంటిది మరొక సామాన్యంగా ఉండే సామాన్యుడు, అంటే కళారంగంలో గొప్పవాడైనా ఆర్థికంగానో ఇతర విషయాల్లో సామాన్యుడు, అటువంటి సామాన్యుడికి ఈనాడు గుర్తించి ఆయన ప్రతిభా పాఠవాలకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, మరి ఇచ్చినటువంటి కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా నాన్నమ్మ గారికి తూర్పుగోదావరి జిల్లా నడకుదురండి. ఆ నడకుదురు గ్రామంలోనే నాన్నగారు పురుడు పోసుకోవడం జరిగింది. తర్వాత సుదీర్ఘమైనటువంటి సంగీత సాధన జూనియర్ నాజర్ గారి దగ్గర, కొండేపాటి వీరయ్య గారి దగ్గర, పండు మాస్టర్ గారి దగ్గర, ఎందరో విద్వత్ శ్రేణుల వద్ద విద్యను ఆర్ వీరేశం గారి వద్ద ఎందరో విద్వత్ శ్రేణుల వద్ద విద్యాభ్యాసం చేసి మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జూనియర్ నాజర్ గారి దగ్గర విశేషమైనటువంటి బుర్రకథలో వరవడిలు కూడా తెలుసుకుని తనదైనటువంటి కీర్తిని సముపార్జించినటువంటి ఘనమైనటువంటి వ్యక్తి శ్రీ మిరియాల అప్పారావు గారి వారి పిల్లలు అయినందుకు మేమందరూ కూడా చాలా చాలా గర్విస్తున్నాం. అంతేకాకుండా మా నాన్నగారు విశేషంగా, మా అమ్మగారు శ్రీ మిరియాల నాగమణి గారండి. ఆవిడ విశేషంగా కూచిపూడి నాట్యం నేర్చుకున్న ఆవిడ, సరస్వతి అవార్డు గ్రహీత. నాన్నగారు గత 45 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో, 35 సంవత్సరాల నుంచి దూరదర్శన్ రామంతపూర్ హైదరాబాదులో ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా షికాగోలో, సింగపూర్లో, అదేవిధంగా కువైట్లో కూడా నాన్నగారు బుర్రకథా కార్యక్రమాలు చేయడం, ఆంధ్ర ఎడ్యుకేషన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో కూడా నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రావులపాలెం ఎంతో కాలం నివాసంలో ఉంటూ రావులపాలెంలోనే ఉంటూ తదుపరి తాడేపల్లిగూడెంలో వారి అమ్మాయి గారి వద్ద ఉంటూ అక్కడి నుంచి జాగ్రత్తగా
ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకి ఈ సందర్భంలో ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. విజయ్ కుమారు, మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. అయితే మా నాన్నగారు మన ఏపీలోనే 98% శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప గురువు గారు. అదేవిధంగా బుర్రకథ టైగరు, గాన కోకిల, రాగాల అప్పారావు అనిపించుకునే, అంటే ఏ రాగం తీసినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి మెళకువలన్నీ కూడా ఆయన స్వరానికి చక్కగా ఏ విధంగా ఉంటాయో అలా అవలౌకికంగా పాడినటువంటి మా నాన్నగారు మిరియాల అప్పారావు గారు. ఈ మధ్యనే అంటే గతంలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సువర్ణ గంటా కంకణం, అదేవిధంగా గాను కోకిల, అలాగనే బుర్రకథ టైగరు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, విదేశాల్లో కూడా సింగపూర్, కువైటు ఆ దేశాల్లో కూడా మన యొక్క తెలుగు కీర్తిని పలు దేశాలలో తెలుగు వారి యొక్క కళా సమితులలో కూడా వారు గానం చేశారు. అయితే వారికి పద్మశ్రీ అవార్డు రావడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే నాన్నగారు ఢిల్లీ వచ్చి తీసుకుని ఉంటే ఇంకా ఆనందించేవాళ్ళం, కానీ ఆ అదృష్టం మాకు లేకపోయింది. అంటే వారికి ఇవాళ 11వ రోజు అండి పెద్ద కార్యం. ఈ రోజున లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందని చెప్పడమే జరిగింది. ఇంకా పెద్ద కార్యం రోజునే మాకు ఇది తెలియడం వల్ల ఓ పక్కన ఆనందంగా, ఒక ప్రక్కన చాలా నాన్నగారు తీసుకోలేకపోయారే అనేటువంటి బాధతో మేమందరం కూడా ఉన్నాము. అయితే నాన్నగారికి పుట్టినటువంటి అందరం కూడా కళారంగంలోనే ఉన్నాం. అందరం కూడా బుర్రకథ కళాకారులమే. అనేకమైనటువంటి కథలు, సీతా కళ్యాణము, పార్వతి కళ్యాణము, బాబా చరిత్ర, అవే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సీతారామరాజు, లక్ష్మీబాయి ఇటువంటి కథలు, అదేవిధంగా మన యొక్క గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు, పర్యావరణ రక్షణ ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మేము ఎదురు ఉండి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్, అంటే వారిలో ఉత్తేజాన్ని కలగజేసేటువంటి విధంగా కథలు ఈ విధంగా చెప్పాలి అంటూ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా, అంటే మా కుటుంబ సభ్యులకే కాదండి, మా యొక్క జాతికి, అంటే మా బుర్రకథ కళాకారుల జాతికే ఇవన్నీ తెచ్చినటువంటి మా నాన్నగారు మిరియాల అప్పారావు గారు నేడు పద్మశ్రీ బుర్రకథను గుర్తించి, ముఖ్యంగా గతంలో సీనియర్ నాజర్ గారు, షేక్ నాజర్ గారు వారు బుర్రకథను తీసుకొచ్చినటువంటి ప్రజానాట్య మండలి అధినేతలు, వారికి వచ్చింది. తర్వాత నాన్నగారు జూనియర్ నాజర్ గారి యొక్క శిష్యులు, మా నాన్నగారికి కూడా ఈ విధంగా పద్మశ్రీ అవార్డు రావడం అనేది బుర్రకథ కళను గవర్నమెంట్ గుర్తించినందుకు మేమందరం కూడా కళాకారులుగా చాలా ఆనందిస్తున్నాము. నాన్నగారు లేరనేటువంటి చిన్న బాధ తప్పించి ఆయనకు వచ్చినటువంటి పద్మశ్రీ బుర్రకథ రంగానికి అని చెప్పి మా జాతికే ఈ యొక్క పద్మశ్రీ ఇచ్చారని చెప్పేసి మేమందరం కూడా చాలా ఆనందిస్తూ, ఇచ్చినటువంటి గవర్నమెంట్ వారందరికీ కూడా మరొక్కసారి కళాభివందనాలు తెలుపుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నా పేరు మిరియాల సుబ్బరాజు అండి. మా నాన్నగారికి మొదటి కుమారుణ్ణి. గత 50 సంవత్సరాలుగా కూడా బుర్రకథ రంగంలో అనేక కార్యక్రమాలు చేసి కొన్ని వేల బుర్రకథ ప్రదర్శించినటువంటి మా నాన్నగారికి 50 సంవత్సరాల తరువాత మన కేంద్ర ప్రభుత్వం వారైతేనేమి, మన రాష్ట్ర ప్రభుత్వం వారైతేనేమి బుర్రకథను గుర్తించి బుర్రకథకు కూడా ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ రోజున మా నాన్నగారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే మా కర్మానుసారంగా మా నాన్నగారు గతించడం వల్ల ఈ అవార్డు తీసుకోలేకపోతున్నారు మా నాన్నగారు. ఒకవైపు బాధగాను, మరొక వైపు ఆనందంగాను కూడా ఉంది. నాన్నగారు అవార్డు తీసుకోలేకపోతున్నారనే బాధ, అదేవిధంగా 50 సంవత్సరాల తర్వాత బుర్రకథ కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. మరి అవార్డు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి మా కుటుంబం, కళాకారుల కుటుంబం తరపున మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నామండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ పరిధిలో గల ఏకత్వ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అమరనేని సింధూరా, పాఠశాల ప్రిన్సిపల్ అడప నాగసూర్యవతి, జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి జిల్లావాణి ఛానల్ వారు రూపొందించిన 2025వ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనేని సింధూరా, అడప నాగసూర్యవతి మాట్లాడుతూ జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక క్యాలెండర్ను తమ పాఠశాలలో తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని, తమ పాఠశాల ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే విద్యలో, స్పోర్ట్స్ లో అందరి ఆదరాభిమానాలు చూరగొనడం, దానిని జిల్లావాణి ఛానల్
పత్రిక టెలికాస్ట్ చేయడం ప్రచురించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, జిల్లావాణి విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ముందుంటుందని, ప్రజల సమస్యల పట్ల ఆసక్తి చూపుతూ ప్రభుత్వానికి అధికారులకు చేరవేస్తుందన్నారు. జిల్లావాణి ఛానల్ దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నారన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణకి, సిబ్బందికి, యాజమాన్యానికి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి విజయ్ కుమార్, ప్రైమరీ కోఆర్డినేటర్ హేమాంజని, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ నాగభవాని, సిబ్బంది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా ఏకత్వ స్కూల్లో ఆవిష్కరించడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు నేను స్థాపించిన ఫస్ట్ ఇయర్లోనే మా పిల్లలు టోర్నమెంట్స్కి వెళ్ళి స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్లో సాధించిన వాటిని బాగా కవర్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాటిల్లో పాత్రికేయుల సహాయం ఎంత ఉంది. అందులో జిల్లావాణి వారికి కూడా చాలా థ్యాంక్ యూ. అలానే మన జిల్లావాణి ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలో న్యూస్ అని ఫాలో అవుతూనే ఉంటాము. విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజలకి సమాజ హితానికి పాటుపడుతున్న తీరును కూడా గమనిస్తూనే ఉన్నాము. విశ్వసనీయమైన సమాచారం ఇస్తూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ మీరు చేస్తున్న కృషి కూడా మాకు చాలా ప్రశంసనీయం. ముఖ్యంగా సామాన్య ప్రజల గొంతును న్యాయంగా వినిపిస్తూ సమాజంలో మార్పుకు మీరు చేస్తున్న కృషి అది అందరికీ ఆదర్శనీయం. మీరు ఇలానే మరింత మందికి ప్రజలకి మంచి చేయాలని ఆకాంక్షిస్తూ మా ఏకత్వ స్కూల్ తరఫున జిల్లావాణి బృందానికి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు కూడా ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ మేడం, మరి మనం తెలియజేస్తారా? నేను from the point of view of students, because when the news is published, it gives them the confidence. Okay. So more students are coming out to perform and participate in a lot of activities, and that way Jillavani is doing a great job. Thank you very much. విన్నారు కదా, మరి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లుపాడు మండలం పొన్నవరం గ్రామానికి పరిధిలో ఉన్నటువంటి ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో మరి మన జిల్లావాణి ఛానల్ గురించి, అలానే మన జిల్లావాణి దినపత్రిక గురించి, మరి ఆ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అధినేత అయినటువంటి అమరనేని సింధూరా మేడం అభిప్రాయాన్ని, అలానే ప్రిన్సిపల్ మేడం అయినటువంటి నాగా సూర్యవతి గారి యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి ఛానల్. పాతపట్నం మండలం కేంద్రంలో యువగళం పాదయాత్ర 2 ఏళ్ల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో యువగళం పాదయాత్ర 2 ఏళ్లు ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యుల వారి కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా జనమై బలమై బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమి బావా రండములో ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం మేము అందరికీ భాగంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడాను ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలా మంది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన పాదయాత్రలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు.
ఆయన ఇక్కడ ఇది కాదు అయినా లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువు ఒక వెపన్గా మారుతుంది. ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్మగౌరవంతో వచ్చిన వెపన్ ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పడుతున్న కష్టాల నుంచి వచ్చిన వెపన్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక మంచి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని అంటే ఆయన పడిన కష్టం. ఆయన ఇప్పుడు మనకు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా ఒకటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా స్కూళ్ళు బాగుండాలి, పేదవాడికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఆయన బర్త్డేని కూడా వదులుకొని ఫ్యామిలీని దూరం పెట్టి దావోస్ వెళ్ళి ఆ దావోసులో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం -6 డిగ్రీల్లో ఆయన పడుతున్న శ్రమ అంతే సామాన్య విషయం అనేది కాదు. తల్లిదండ్రులు పడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే వాళ్ళ పోరాటం, ప్రజలు బాగుండాలి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు జరుగుతుంది. ఇది ఏ ఒక్కలో ఈ విజయం కాదు. లోకేష్ గారు ఆయన పడిన శ్రమ, ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలందరూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి ఆయన తప్పనిసరిగా ఆయన మంచి నాయకుడిగా ఎదుగుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓ పత్రికా పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యిన మంత్రి లోకేష్ టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేస్తుందని వార్త రాసిన బ్లూ మీడియాను వదిలేది లేదన్న చంద్రబాబు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి మేమెవరం సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్. సీఎం లేదా డిప్యూటీ సీఎం అన్న ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలి. హౌస్ కామెంట్స్ చేసిన అయ్యన్న పాత్రుడు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కార్యకర్తలు తమ సమిష్టి కృషితో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం చేసిన ప్రభుత్వ తుని ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన దివ్య. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాడ న్యూస్.